నా పేరు కేవి రామరెడ్డి. ఈ సినిమాకు నిర్మాతను. ఇక్కడ వచ్చిన పెద్దలకు, ఇక్కడ వచ్చిన పత్రికా విలేకరులకు అందరికీ నమస్కారం. అదేవిధంగా గౌరవనీయులైన టీజీ వెంకటేశ్వర గారికి, ఆర్బి పట్నాయక్ గారికి, అదేవిధంగా మా హీరో గారికి, సెబి గారికి, అందరికీ నా కృతజ్ఞతలు. అందరికీ నమస్కారం అండి. నా పేరు అనుజ్. ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి నా పేరున నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. there are many big people here, like Shafi sir is here, Malla Reddy sir is here, and TG Venkatesh sir is here, RP Patnaik sir is here. So I think this would be my memorable moment, and this is my first movie, so I hope it goes a great success. ఈ చిత్రం గురించి చెప్పాలంటే ముందర మా డైరెక్టర్ గురించి చెప్పదలుచుకున్నాను. జస్ట్ ఒక 2 మాటలు చెప్తాను. మా డైరెక్టర్ దినకర్ రాజ్ గారు కనీసం 16 సంవత్సరాల పైన ఈ సినీ రంగంపై అనుభవం ఉన్నది. ఇంతవరకు ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన శంకర్ గారి అపరిచితుడు సినిమా అయితేనేమి, ఫ్రెండ్స్ బుక్ సినిమా అయితేనేమి, మరియు దిల్ రాజు గారి మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా అయితేనేమి, అన్ని చిత్రాలు కూడా ఎంత ఘన విజయాన్ని సాధించాయో మీకు అందరికీ తెలుసు. కాబట్టి మా చిత్రాన్ని కూడా అదేవిధంగా అంతకంటే అద్భుతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి మా చిత్రాన్ని విజయపథం వైపు నడిపిస్తారని మేము ఒక యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ ఎంచుకోవడం జరిగింది. అతనే మా దినకర్ రాజు గారు. ఇక్కడికి విచ్చేసినటువంటి అతిథులకు, ముఖ్య అతిథులకు, నా తోటి నటీనటులకు అందరికీ నా వందనాలు. ముఖ్యంగా కొత్త వాళ్ళు ఫిల్మ్ ఇండస్ట్రీలో రావాలి, కొత్త తరం రావాలి, కొత్త ఆలోచనలు రావాలి అని మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం, మనం కూడా మాట్లాడుకుంటూ ఉంటాం. సో ఆ సందర్భంలో అలా ఎవరో ఒకరు అప్రిషియేట్ చేసిన తర్వాత, ఎవరో ఒకరు ఇది చాలా బాగుంది అని చెప్పిన తర్వాత, వాళ్ళ యొక్క క్వాలిటీ కానీ థాట్ ప్రాసెస్ కానీ రియల్లీ అప్రిషియేట్ చేసిన తర్వాత నిజంగా చాలా ధైర్యంగా, చాలా ఎంథూసియాజంగా వాళ్ళు ఆ ప్రాజెక్ట్ గురించి ఆలోచించడము, ముందుకెళ్ళడం జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్, ఎప్పుడైతే అప్రిసియేషన్ లభిస్తుందో వాటి రూపురేఖలన్నీ మారిపోతాయి. ఆ అప్రిసియేషన్ చేసిన తర్వాత ఒక 10 మంది అప్రిషియేట్ చేయడము చాలా ఈజీ, కానీ దాన్ని గుర్తించడం, ఇందులో విషయం ఉంది, ఇందులో సంథింగ్ స్పెషల్ ఉంది అని గుర్తించడము ముఖ్యమైన విషయం. ఈ ప్రాసెస్లో దినకర్ గారు, నాకు డైరెక్టర్ దినకర్ గారు స్టోరీ చెప్పిన తర్వాత అతనుకున్న ఎక్స్పీరియన్స్, దర్శకత్వ శాఖలో అతను చాలామంది దర్శకుల దగ్గర పనిచేశారు. అందులో శంకర్ గారు ఉన్నారు, మిగతా చాలామంది ముఖ్యులు ఉన్నారు. మా పెద్దన్నయ్య ధర్మరాజు గారికి జీవితాంతం రుణపడి ఉండాల్సి వస్తుంది. అలాగే మా గురువర్యులు దర్శకరత్న పద్మశ్రీ డాక్టర్ దాసరి నారాయణరావు గారు, ఆయన ఆశీస్సులతో ఒక మంచి కథతో మీ ముందుకు వస్తున్నాను. మీరందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కువ మాట్లాడాను. ఇంకా దానికి తోడు ప్రేక్షకులు అలాగే ప్రెస్ వాళ్ళ ఆశీర్వాదాలు మాకు కావాలని మనస్ఫూర్తిగా అడుగుతున్నాను. సబ్జెక్టు ఒక
ఇప్పుడున్న జనరేషన్లో చాలా డిఫరెంట్ లవ్ స్టోరీస్ వస్తున్నాయి. వాటన్నిటికీ భిన్నంగా ఇలాంటివి ఎందుకు చేయాలి, ఇలాంటివి ఎందుకు చేయకూడదని ఆలోచనల నుంచి పుట్టినదే ఈ కథ. ఒక మంచి లవ్ స్టోరీతో వెళ్తున్నాను, అది సస్పెన్స్లో చెప్పదలుచుకున్నాను కాబట్టి ఈ స్టోరీ రివీల్ చేయదలుచుకోలేదు. ఒక మంచి లవ్ స్టోరీ మీ ముందుకు ప్రజెంట్ చేస్తున్నాను. డెఫినెట్గా మీ అందరికి నచ్చుతుందని, నచ్చేలా చేస్తానని, చేయాలని మీరందరూ నన్ను ఆస్వాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.